నమస్తే. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ లక్ష్మీ హారిక. నేటి పోటీ ప్రపంచంలో పిల్లలను పెంచడం అనేది తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాల్గా మారింది. మారుతున్న కాలంతో పాటు పిల్లల ఆలోచనలు, ప్రవర్తన కూడా మారుతున్నాయి. మరి పిల్లల మనస్తత్వాన్ని అంటే చైల్డ్ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి? వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలి? పేరెంటింగ్ సమస్యలను ఎలా అధిగమించాలి? సో వీటన్నింటికి సమాధానాలు అందించడానికి ఈరోజు మన స్వతంత్ర లైవ్ షోలో ఉన్నారు ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్, కాన్ఫిడెంట్ మైండ్ సెట్ లైఫ్ కోచ్ శ్రీమతి రజనీ వసుప్రద మెరుగు గారు. సో నమస్తే అండి. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, మనం చూసుకున్నట్లయితే పిల్లల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలా, లేదా వారిలో నిరాశ, అసంతృప్తి ఉన్నా పట్టించుకోకుండా వదిలేయాలా? నిజంగా చూస్తే నేటి తరం పిల్లల మనస్తత్వం చైల్డ్ సైకాలజీతో అంటే గత తరాలతో పోలిస్తే ఎలా మారిందనుకోవచ్చు? అది నిజంగా చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పటి జనరేషన్కి చాలా అవసరము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకున్న సొసైటీలో జెన్జీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే. ఇప్పటి తరానికి నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఎన్ని విషయాల్లోనైనా వాళ్ళు చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ని తీసుకోగలుగుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారు. ఒకప్పుడు మన తరం కానీ, మనకంటే ముందు తరం కానీ నాలెడ్జ్ రావాలంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, బయట సొసైటీతో పరిచయాలు కానీ, చుట్టాలతో ఉండడం కానీ, స్కూల్స్ కానీ, ఇలా మాత్రమే నాలెడ్జ్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జనరేషన్కి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. వాళ్ళ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం అంతా చూసేస్తారు, మనకే చెప్పేస్తారు. మనకంటే చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నారు వాళ్ళు. అది కొంత ఇప్పుడు ఎంత ప్లస్ కొంత మైనస్ కూడా అది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు తరం కంటే మాకే బాగా తెలుసు, మేము టెక్నికల్గా బాగా వాడుతున్నాం, ఫోన్ కావచ్చు, కంప్యూటర్ను కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మేమే బాగా వాడుతున్నాం. మా పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, టీచర్స్ కానీ దీనిలో తక్కువ నాలెడ్జ్ ఉంది, సో మేమే సుపీరియర్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తారు. అది కొంచెం చాలా ప్రాబ్లమేటిక్ విషయమే. అంటే వాళ్ళకి ఎవరైతే నమ్మకం ఉంటుందో, ఏ టీచర్ మీద అయితే బిలీవ్నెస్ ఉంటుందో, ఏ టెక్నాలజీ చెప్పే టీచర్ అయితే వాళ్ళకు నమ్ముతారో వాళ్ళని మాత్రమే గౌరవిస్తారు. మిగతా అందరిని ఏం చేస్తారంటే వీళ్ళకి మాకంటే చాలా తక్కువ తెలుసు, ఇన్ఫర్మేషన్ లో వీళ్ళు చాలా వెనక ఉన్నారు అనే ఫీలింగ్ తోని వాళ్ళు పెరుగుతున్నారు. ఓకే. సో అలా అయితే మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లు పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులు అంటే తల్లిదండ్రులు ఏ వయసు నుండి వాళ్ళని గమనించవచ్చు అంటారు? ఇంకా పిల్లల ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు వాళ్ళ బిహేవియర్ని మార్చుకోవాలంటారు కొన్నిసార్లు. మీ వల్లే పిల్లల వల్లే మీ వల్లే చెడిపోతున్నారు పిల్లలు అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అవునండి. అది అంటే యాక్చువల్గా పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచే గమనిస్తూ ఉండాలండి. అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళలో మార్పులు రావు. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచే వాళ్ళు మనల్ని చూస్తూ పెరుగుతుంటారు. అంటే పిల్లలు మనం చెప్తే నేర్చుకోరు ఏదైనా, వాళ్ళు మనల్ని ఏది చూస్తుంటారో దానితోనే నేర్చుకుంటారు. అంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక మదర్ని చూసి మదర్ ఎలా రెడీ అవుతుందో అలా రెడీ అవుతారు. ఫాదర్ని చూసి అతను ఏం పని చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అలానే ట్రై చేస్తుంటారు పిల్లలు. దట్టు మనం ఇది నేర్చుకోనానా, ఇది చెప్పు నానా, ఇది చాలా మంచి విషయం అని మనం చెప్తాం చూడండి, అసలు నేర్చుకోరు. జస్ట్ మనం ఏం చేస్తుంటామో దాన్ని మాత్రమే చూస్తూ పెరుగుతుంటారు. సో మనం అందుకోసం చిన్నప్పటి నుంచి మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని సెట్ చేస్తూ పెంచుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు పేరెంటింగ్ అనేది చాలా ఈజీ, ఏముందిలే పిల్లల్ని పెంచడమే కదా, మా ముందు తరం పెంచారు, ఆ ముందు తరం పెంచారు, మేం పెంచలేమా అనే ఒక ఫీల్ ఉంది. కానీ ముందు తరానికి పేరెంట్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండే, అంటే చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఒక తల్లి తండ్రి కాకుండానే వాళ్ళని గైడెన్స్ ఇవ్వడానికి చాలా మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం ఉండేది, అందరు కలిసి ఉండేవాళ్ళు. అంటే ఒకరి నేచర్ కానీ ఒకరి ప్రవర్తన కానీ ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ ఇంకా ఫ్యామిలీలో రిమైనింగ్ మెంబర్స్ ద్వారా వాళ్ళు అది సరిపోయేది. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎక్కువ పడకపోతుంది తప్పకుండా. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఓన్లీ మదరు ఫాదరు యాజ్ ఒక చైల్డ్ లేదా ఇద్దరు చైల్డ్ అంతే. వాళ్ళకి ప్రపంచం అంతా వాళ్ళ పేరెంట్సే. సో పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు అలానే ఉంటారు. ఓకే. సో మీరు చెప్పినట్లు ఇప్పుడు ఒక బాబు లేదా ఒక పాప ఏదైనా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, అది ఎలా కనుక్కోవచ్చు?
ఎలా డిప్రెషన్కు లోన్ అవుతుంటారు అని అంటే వాళ్ళ ప్రవర్తనని మనం చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ డే యాక్టివిటీస్లో చేంజెస్ వస్తాయి జనరల్గా. అంటే కొద్ది రోజులుగా మౌనంగా ఉండడం కానీ సైలెంట్గా ఉండిపోతారు, లేదా నచ్చిన విషయాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ డ్రెస్సింగ్ విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు, స్లీప్ విషయం కావచ్చు, లేదా హ్యాబిట్స్ విషయం కావచ్చు, ఎంత మంచి నచ్చిన విషయమైనా వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సింగిల్గా ఉండడానికి ట్రై చేస్తుంటారు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా అలా ఉంటారండి. అంటే డిప్రెషన్ అనేది చాలా పెద్ద వర్డ్, చాలా పెద్ద వాళ్ళకే వస్తుంది అని అనుకుంటారు. ఏజ్తో సంబంధం లేదు, పిల్లలకు కూడా ఉంటుంది డిప్రెషన్. కాకపోతే వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా ఉంటుంది. అంటే స్కూల్లో కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు, పిల్లలకి ఏదైనా నచ్చని విషయం కావచ్చు, అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా డిప్రెషన్ ఉంటుంది. సో అది మనం ఎప్పుడు పేరెంటింగ్ ఏంటంటే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది. ఇప్పటి జనరేషన్లో పేరెంటింగ్ చాలా కష్టం. అసలు నిజంగా పేరెంటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ సొసైటీకి మంచి పిల్లలు వస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పినట్లు ఇప్పుడు పిల్లలు అలా డిప్రెషన్లో ఉంటారు, ఓకే. సో అది ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే పేరెంట్స్ వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం వల్ల వాళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారా? అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని కొంతమంది స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇంట్లో చెప్పడానికి భయపడతారు. అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వలేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి మొబైల్ అలవాటు చేయడం వల్ల. అంటే అది ఓవర్కమ్ చేయడము అనేది ఒక పెద్ద ప్రయత్నంగా కాకుండా పిల్లలతో బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి ఫస్ట్ నుంచే మనం. అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా పిల్లలతో పేరెంటింగ్ బాండింగ్ అనేది ఎలా ఉండాలంటే ఏం జరిగినా షేర్ చేసుకునేటట్టు ఉండాలి. క్లాస్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, లేకపోతే ఇంకో ఏదైనా మంచి విషయమై ఐదర్ చెడ్డ విషయం, తనకు నచ్చిన విషయమైనా నచ్చని విషయమైనా పేరెంటింగ్ తో ఎప్పుడైతే షేర్ చేసుకునే బాండింగ్ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు. ఓకే. సో మ్యామ్ మీరు చెప్పినట్టు అలా చూసుకున్నా ఇప్పుడు చాలా మంది లైఫ్ లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సిటీస్ లోనే కాదు విలేజెస్ లో కూడా కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళ టైం ని పిల్లలకు అసలు కేటాయించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే అన్ని టైమ్స్ కేటాయించలేకపోవచ్చు, ఆ టైంలో కూడా పిల్లలు ఇలా ఇబ్బంది పడి బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు కదా? అవునండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ ప్రాబ్లం అదే. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ సొసైటీలో ఇద్దరు ఎర్న్ చేస్తేనే ఫ్యామిలీ లీడ్ అవుతుంది, లగ్జరీగా లీడ్ చేయగలుగుతారు. అది ఒప్పుకోవాల్సిన విషయమే అందరూ. సో దానికోసం ఏం చేస్తున్నారు, ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు బిజీగా ఉంటున్నారు. పిల్లల్ని స్కూల్స్కు, ట్యూషన్స్కు, ఇంకేదో యాక్టివిటీస్కు పంపిస్తున్నారు, కానీ వాళ్ళతో టైం కేటాయించడం లేదు. అలా అని జాబ్ మానేసి టైం కేటాయించాలని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీ టైం ఇవ్వాలనేది కూడా, క్వాంటిటీ టైం అవసరం లేదు, క్వాలిటీ టైం అవసరం. అంటే ఇక్కడ ఒక చిన్న నోట్ చేసుకోవాలి మనం, క్వాంటిటీ టైం అవసరం లేదు, క్వాలిటీ టైం అవసరం రావాలి. దానికి 777 అనే రూల్ను మనము అప్లై చేయొచ్చు. 777 అంటే మార్నింగ్ ఎప్పుడైతే ఎర్లీ మనం బెడ్ నుంచి లేచాక పిల్లలతో ఒక 7 to 10 minutes మనం స్పెండ్ చేయాలి. అంటే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటే, ఎంత ప్లెజెంట్గా ఉంటే పిల్లల డే యాక్టివిటీ అంత ప్లెజెంట్గా ఉంటుంది. సో ఫాదర్ మదరే ఆ బాండింగ్ ఇవ్వగలుగుతారు. సో ఆ ప్లెజెంట్ టైంని మనం 7 to 10 minutes ఎవ్రీ చైల్డ్కు మదర్ ఆర్ ఫాదర్ లేదా ఇద్దరు కలిసి ఇవ్వచ్చు. అంటే వాళ్ళను చాలా హ్యాపీగా లేపడం, చాలా హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, లేకపోతే డే గురించి చెప్పడం, ఇష్టమైన డిష్ ప్రిపేర్ చేయడం, స్కూల్ గురించి కబుర్లు చెప్పడం, లేదా అలాంటివి ఏదైనా చేస్తూ వాళ్ళ మార్నింగ్ టైంని చాలా హ్యాపీగా ఉంచాలి. సో డే అంతా యాక్టివ్గా ఉంటారు. దెన్ ఎప్పుడైతే స్కూల్ నుంచి వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు 7 to 10 minutes ఐదర్ ఇంట్లో ఉన్నా లేదా ఈవెన్ ఫోన్ కాల్తో అయినా. ఇప్పుడు మనకి చాలా వరకు ఇళ్లలో కెమెరాస్, ఫోన్స్ పెడుతున్నారు కదా, వర్చువల్ గా అయినా సరే, వర్చువల్ గా అయినా వాళ్ళకి ఏంటంటే ఏదైనా స్కూల్ నుంచి ఒంటరిగా వాళ్ళు చాలాసేపు ఉండి ఇంటికి వచ్చాక ఒక బాండింగ్, ఒక అఫెక్షన్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవ్రీ చైల్డ్ ఏమనుకుంటుందంటే ఇంటికి రాగానే తన థాట్స్ అన్ని షేర్ చేసుకోవాలి. మదర్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్తో కావచ్చు, ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి. సో వాళ్ళు చెప్పే విషయాలను చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలి. అది ఏదన్నా వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. అది చాలా వాల్యుబుల్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఆ థాట్ షేరింగ్ అనేది మనం చాలా టైం ఇవ్వాలి. అక్కడ మనం 7 to 10 minutes, ఐదర్ 7 minutes లేదా ఒక 10 minutes మనం ఇచ్చామనుకోండి, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్, ఆ టైమింగ్స్. సో దాని వల్ల ఏమైందంటే హెల్దీ రిలేషన్ బాండ్ అవుతుంది. వాళ్ళు మార్నింగ్ నుంచి క్యారీ చేసిన ఫీలింగ్ అంతా, లోన్లీ ఫీలింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో హ్యాపీ అయిపోతారు ఆఫ్టర్ స్కూల్. దెన్ ఎప్పుడు మళ్ళీ నైట్ బెడ్ టైం, ఎప్పుడైతే వాళ్ళు బెడ్ మీదకి వెళ్తారో ఆ బెడ్ మీద
పిల్లల్ని పడుకోబెడుతున్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల టచ్ అనేది చాలా అవసరం. ఓకే. అంటే చాలా ఇలా అంటే తల మీద నిమరడం కానీ, చేతుల మీద నిమరడం కానీ, జో కొట్టడం కానీ, ఏదైనా స్టోరీస్ చెప్పడం కానీ, లేకపోతే కబుర్లు చెప్పడం కానీ, వాళ్ళకి నచ్చినవి చెప్పడం కానీ, అలా ఒక 7 to 10 minutes మనం టైం స్పెండ్ చేస్తే దెన్ వాళ్ళు చాలా హాయిగా ప్లెజెంట్గా నిద్రపోతారు. ఓకే. సో ఈ 7 అంటే 20 minutes 21 minutes to 30 minutes టైం అనేది చాలా క్వాలిటీ టైం, అది సరిపోతుంది. సో బాగా క్వాంటిటీ జాబులు మానేసి ఉండాలి అవసరం లేదు. దట్ ఈజ్ ఎనఫ్. సో మ్యామ్, మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో ఇప్పుడు చూసినట్లయితే ఈ జనరేషన్ లో మొబైల్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే అసలు మొబైల్ తీస్తేనే ఏడ్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి. అసలు మొబైల్ ఉంటేనే ఫుడ్ తింటున్నారు, మొబైల్ ఉంటేనే నిద్రపోయే స్థితి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ అంటే యాక్చువల్గా ఈ మొబైల్ అడిక్షన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్ అయింది. కానీ ఇందాక నేను చెప్పాను కదా, జెన్జీ కిడ్స్ అని, వాళ్ళకి మొబైల్ లేకపోతే నడవదు. సో అలా అని ఇప్పుడు మనం మొబైల్ అడిక్షన్ అని మొబైల్ ఆపేస్తామనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రపంచం పరిగెడుతుంది, మనం వాళ్ళని అక్కడనే ఆపలేం కదా. ప్రపంచంతో పాటు పరిగెత్తనివ్వాలి. కానీ ఎక్కడ అవసరమో మనం అక్కడ ఫుల్ స్టాప్ కానీ కామా కానీ పెట్టేట్టుండాలి. సో వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా, వాళ్ళు టీవీ చూస్తున్నా, వాళ్ళు కంప్యూటర్ చూస్తున్నా, అది ఏదైనా యూజ్ అయ్యేలా ఉందా, వాళ్ళు ఎంతసేపు అడిక్ట్ అవుతున్నారు, ఎంతసేపు వాచ్ చేస్తున్నారు, అది ఎనఫా, హెల్దీనా అనేది మనం ఒక పేరెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా మంది ఇప్పుడు చేసే మైనస్ ఏంటంటే ఓటీటీలు. ఇంట్లో నెట్ పడేస్తున్నారు, నెట్ ఉంటుంది కదా అని ఓటీటీలు వస్తున్నాయి. ఓటీటీలు ఉంటున్నాయి కదా, మన రీఛార్జబుల్ టైం వేస్ట్ అవుతుందేమో, మనీ వేస్ట్ అవుతుందేమో అని పనికి వచ్చింది, పనికి రాని చూసేస్తున్నారు. ఇక్కడైతే చాలా మంది పేరెంట్స్ చేసే విషయం ఏంటంటే పిల్లలు ఏం వాచ్ చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేయకపోవడం, ఐదర్ వాళ్ళు చూస్తూ వాళ్ళ పక్కన పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా చూడకపోవడం. ఈ రెండు ప్రాబ్లమేటిక్. అంటే ఓటీటీలు అనేది మనము ఏం చేయాలని వాళ్ళకి చెప్పలేము. వాళ్ళు ఇచ్చిన దాన్ని మన ఇంట్లో మనం ఎంతవరకు అనేది చేయగలుగుతాం. మనం ఏం చూడాలి, మనం ఏం చూడద్దని మన చేతుల్లో ఉంది. అవునా? వాళ్ళ చేతుల్లో నువ్వు ఈ సినిమా పెట్టు, నువ్వు ఈ కంటెంట్ ఇవ్వని మనం ఓటీటీలకు చెప్పలేంగా. అలాంటప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం కంటే మనం ఒక రిస్ట్రిక్షన్ ఇలాంటివి చూడాలి అనేది మనం వాళ్ళకి చూపించాలి. అన్నెసెసరీగా వైలెన్స్ కానీ, అన్నెసెసరీగా అవసరం లేనివన్నీ చూస్తుంటే వాళ్ళకి సున్నితంగా చెప్పాలి, నానా ఇది చూడాల్సిన కంటెంట్ కాదు, మీరు చూడొద్దు. అంటే పేరెంట్స్ ఉన్నా లేకపోయినా చూడొద్దు అనే విషయాన్ని వాళ్ళకు చాలా సున్నితంగా చెప్పాలి. ఈ వైలెన్స్ చూస్తే అసలు యాక్చువల్గా సైకాలజీ ప్రకారం బ్రెయిన్ వాళ్ళది అప్పుడే అంత డెవలప్ అవ్వదు. ఆ విషయాలను వాళ్ళు ఇమాజిన్ చేసుకొని చాలా ఒక రకమైన స్ట్రగుల్ ఏర్పడుతుంది వాళ్ళ మైండ్ లో. కాగ్నిజెంట్ మైండ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనం హార్ష్ గా చెప్తాయి వైలెన్స్ చూస్తే, టీవీలో వైలెన్స్ చూస్తే ఆ పిల్లల బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. చిన్నతనంలోనే సున్నితత్వం అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెన్సిబుల్ మైండ్ అనేది వెళ్ళిపోతుంది. అప్పటికే వాళ్ళ మైండ్ అంత డెవలప్ కాదు కదా, అంత విషయాలను చూసి అర్థం చేసుకునేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అలా చూసి ఏమైందంటే సెన్సిబుల్ వెళ్ళిపోతుంది. అది చాలా పెద్ద ప్రాబ్లం. సో చాలా మంది తల్లిదండ్రులు మనం చూసినట్లయితే వేరే పిల్లలతో మన పిల్లలకి ఇట్లా కంపేర్ చేస్తుంటారు. సో దట్ అలా కంపేర్ చేయడం వల్ల వాళ్ళ మైండ్లలో కొంచెం ఒక రకమైన బాధ లేకపోతే ఇలా కూడా అవుతుంది. అలాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది చాలా ప్రాబ్లమేటిక్ అండి. యాక్చువల్గా ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. నిజం చెప్పాలంటే అంటే ఏ చైల్డ్లో ఎలాంటి ప్రతిభ ఉందనేది మనం ఎవరేం చెప్పలేము. మార్కులే అనే విషయాన్ని పిల్లలకి కొలమానం కాదు. యాక్చువల్గా వాళ్ళ టాలెంట్కు మనం చెప్పలేము. ఈ విషయానికి మనము చిన్నప్పుడు ఒకసారి చదువుకున్నాం, మనం టాటాయిస్ ర్యాబిట్ స్టోరీ చదువుకున్నాం కదా. టాటాయిస్ అనేది వాటర్లో చాలా స్ట్రాంగ్, ర్యాబిట్ అనేది బయట స్ట్రాంగ్. చాలా రెండింటికి కాంపిటీషన్ పెట్టారు, అవునా? అయినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ర్యాబిట్ ఉంటే టాటా స్మైల్. సో సిచ్యువేషన్స్ డిపెండ్ అండ్ మనం ఏంటంటే మన పిల్లలు క్యాపబుల్ ఎందులో ఉన్నారు దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళలో ఉన్న ప్రతిభని ఫస్ట్ గుర్తించి మార్క్స్ అనేటి నాట్ వాల్యుబుల్ అండి నిజం చెప్పాలంటే. అండ్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎగ్జామ్ అయిపోగానే మార్క్ షీట్ ఇవ్వగానే చాలా మంది పేరెంట్స్ ఏం అడుగుతారంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతారు. ఎవరైనా పేరెంట్ ఎంత నేర్చుకున్నామని అడిగారండి ఎప్పుడైనా అడిగారా? ఎవరైనా ఎంత నేర్చుకున్నారు మీరు, ఏ సబ్జెక్ట్లో, నీకు ఈ సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉంది, లేకపోతే మీ టీచర్ ఏం చెప్పింది, సైన్స్లో మనం జస్ట్ ఒక ప్రయోగం చెప్పారనుకోండి, ఏం చేసావు నువ్వు, ఏం నేర్చుకున్నావు, నువ్వు ప్రాక్టికల్గా చేసావా
అని ఎవరైనా అడిగారా? కొంతమంది పేరెంట్స్ అడుగుతారు కదా మ్యామ్. కొంతమంది పేరెంట్స్ అడుగుతారు, కానీ ఎక్కడ వాళ్ళ సొసైటీలో వాళ్ళ వేరే పిల్లల కంటే మా పిల్లలు ఎక్కడ తక్కువైపోతారో, సో మార్క్స్ రావాలి, మార్క్స్ రావాలి, ఇది కాదు కదా. సబ్జెక్ట్ రావాలి, నేర్చుకోవాలి. ఇవాళ మార్క్స్ రాకపోయినా దెన్ నెక్స్ట్ వాడి కెరీర్లో చాలా డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం చూసిన చాలా గొప్ప వాళ్ళందరూ మార్క్స్ వచ్చిన వాళ్ళేనా అండి? కాదు కదా. అలా అని మనం మార్క్స్ రావద్దని చెప్పము, కానీ ఎంకరేజ్ చేసే టైంలో ఎంకరేజ్ చేయాలి. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించవచ్చు అంటారు? లైక్ సమ్ యాక్టివిటీస్ ద్వారానా, లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ద్వారానా? అయితే కాన్ఫిడెన్స్ అనేది ఒక్క రోజులో అయితే రాదండి. డైలీ అంటే మన పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ స్కూల్స్లలో అలా వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా ఇస్తూ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ పోవాలి. కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు జనరల్గా కాన్ఫిడెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చారు, అవునా? మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ షోలో, ఫస్ట్ ప్రోగ్రాంలో మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేయగానే చుట్టూ ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ ప్రోగ్రామ్ డీన్ వాళ్ళు ఏమైనా యు ఆర్ అన్ఫిట్ అంటే మీకు ఏమైపోతుంది? ఒక క్షణం మన కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఇంకోసారి ఇంకో షో చేయరు మీరు, అవునా? సో అలాగే పిల్లలు కూడా ఏదైనా చిన్న తప్పులు చేస్తారు, చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కానీ తప్పుల నుంచి నేర్చుకోవాలని చెప్పాలి. కాన్ఫిడెన్స్ అనేది ప్రతి పనిని వాళ్ళని చేయనివ్వాలి, తప్పో ఒప్పో చేయనివ్వండి, చేసిన దానిలో కరెక్షన్ చేయండి. యు ఆర్ ద గుడ్ అంటే నువ్వు ఇలా చేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది. నువ్వు ఒక ప్రాక్టికల్ చేసావు, నువ్వు ఒక ప్రోగ్రామ్ చేసావు, సో నీ లెవెల్కి తగ్గట్టుగా ఓకే బాగుంది. పేరెంట్స్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటే సున్నితంగా చెప్పి దెన్ వాటిని కరెక్షన్ చేయాలి. సో మనం కొంతమందిని చూస్తాం మ్యామ్, ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే ఒక మంత్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి మంచిగా రెగ్యులర్గా బాగా చదివే పిల్లలు ఉంటారు. సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ అట్లా అయిపోయి సడన్గా క్లాస్ ఫస్ట్ రాకుండా నార్మల్ ఏదో తక్కువ మార్క్స్ వస్తాయి. వాళ్ళు వెంటనే ఇంటికి వచ్చి ఏడ్చడం, డిప్రెషన్, అంటే ఫుడ్ తినకపోవడం, వేరే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి, నేను ఆ మార్క్స్ తెచ్చుకోలేకపోయా, లైక్ ఇలాంటి ఫెయిల్యూర్స్ని, అంటే ఒక్కసారి మార్క్స్ తగ్గిపోయినా కూడా వాళ్ళ మైండ్లో ఒక రకమైన ఫియర్ లైక్ ఏదో ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి నేర్పించవచ్చు, ఏం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు? అంటే యాక్చువల్గా వీళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ బాగా చదివే పిల్లల్ని ఒక ప్రెజర్ సర్కిల్లో పెడతారు. అంటే నీ కెపాసిటీ ఇంత, సో నువ్వు 90 మార్క్స్ స్టూడెంట్వి, నీకు 90 ఎబోనే రావాలి. నువ్వు 100 మార్క్స్ స్టూడెంట్వి, 100 మార్క్సే రావాలి, సో లేకపోతే నీ లెవెల్ ఇంతనే, నువ్వు ఇక్కడికే రావాలి అని ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో వాళ్ళని ఉంచేస్తారు. ఆ సర్కిల్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ ప్రెజర్ ఫామ్ అవుతుంది. సో అంటే ఆ చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను ఇలానే చూస్తుంది, సో నేను ఒక టాపర్ని, ఇందులో ఒక్క మార్కు కూడా తగ్గొద్దు, ఒక హాఫ్ మార్కు కూడా తగ్గొద్దు, లేకపోతే ఒక 1% కూడా నేను వెనక్కి వెళ్ళొద్దు, వెళ్తే చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తారు, నా టీచర్స్ ఇంకేమైనా అంటారు, లేకపోతే నా పేరెంట్స్ ఇంకేమైనా అంటారు అనే ఒక ప్రెజర్ వాళ్ళు. అక్కడ మార్కులు తగ్గాయని వాడు ఎప్పుడు బాధపడాడు, ఏ పిల్లోడు కూడా బాధపడాడు, ఈ ప్రెజర్ని తట్టుకోలేకనే బాధపడతాడు. సో చుట్టూ ఉన్న వాళ్ళను ఎలా ఫేస్ చేయాలి నేను, అలా బయటికి వెళ్ళాక నన్ను ఎవరు ఎలా చూస్తారు అనే విషయానికే వాడు ఎక్కువ బాధపడతాడు. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి చెప్పాలి ఇది కాదు, అండ్ ఓటమిని ఇప్పుడు నువ్వు గెలుపుని ఎలా అయితే హ్యాపీగా చెప్పావు వచ్చి, సో ఇలాంటప్పుడు కూడా మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు, నెక్స్ట్ టైం మంచిగా వస్తాయని చెప్పొచ్చు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అది హరిక, నువ్వు చెప్పినట్టు ఏం చేయాలంటే ఎప్పుడైనా, అంటే ఎప్పుడు బాగా చదివే పిల్లోడు కొంచెం ఒకసారి మిస్ అయింది అనుకో, పర్లేదు నాన్న ఏముంది మార్కులే కదా, ఇప్పుడు ఏదో నీ హెల్త్ బాగాలేదు, లేకపోతే ఇంకేదన్నా అయితే చదవడం వేరు, ప్రజెంటేషన్ వేరు. చదవడం చాలా మంది చదువుతారు, ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయరు. సో ప్రజెంటేషన్ నువ్వు కరెక్ట్గా చేయకపోయి ఉండొచ్చు, నీకు నాలెడ్జ్ ఉంది కదా, నెక్స్ట్ చూసుకుందాం, మనం ఉన్నాం కదా పేరెంట్స్, నెక్స్ట్ చూసుకుందాం అనే కాన్ఫిడెంట్ ఎప్పుడైనా ఇస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. ఓకే, మనం చూసినట్లయితే మ్యామ్ ఇప్పుడు పేరెంట్స్, పిల్లలు, ఈ టాపిక్ ఒక్క నిమిషం ఆగితే, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ఇంపాక్ట్ కూడా బాగా పడుతుంది పిల్లల మీద, వాళ్ళు చేసే ఎవ్రీ యాక్టివిటీస్ కూడా ఇంట్లో ఎలా పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తారో ఫ్రెండ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సో చిన్న విషయాలకి వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ఫుడ్ విషయంలో కానీ, ఇంకేదైనా థింగ్స్ తీసుకునే విషయంలో కానీ అక్కడ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతారు పిల్లలు. సో దాన్ని ఒక్కొక్కసారి ఇంట్లో చెప్తారు, అది చెప్పరు, వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఉంటారు. సో ఇలా తోటి పిల్లల వాళ్ళని కూడా వాళ్ళు గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు మ్యామ్. సో గుడ్ బ్యాడ్ అనేది వీళ్ళకి తెలియదు కదా, అది వాళ్ళని మనం ఎలా చెప్పచ్చు, లైక్ అంటే ఆ పిల్లల్ని ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు, వీళ్ళు బ్యాడ్, వీళ్ళతో ఉండకూడదు, నువ్వు గుడ్ ఏదో బ్యాడ్ తెలుసుకోవాలి, ఇవి కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి? అయితే యాక్చువల్గా ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలు పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ డిపెండ్ అవుతారు. అంటే వాళ్ళ ఏజ్ పిల్లలే వాళ్ళని ఎక్కువగా అర్థం చేసుకుంటారు, వీళ్ళ సపోర్టే ఎక్కువ అవసరం, వాళ్ళ యాక్సెప్టెన్సీ ఎక్కువ అవసరం వీళ్ళకు. అంటే ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి,
ఈ ఒక్కరో ఇద్దరు వాళ్ళని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ యాక్సెప్టెన్సీ అంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారని వాళ్ళు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఓకే. సో అలా చేయడం వల్ల ఏమవుతుందనంటే మంచి కంపెనీ ఉంటే మంచిగా వెళ్తారు. ఎస్ మ్యామ్. ఒకవేళ కంపెనీ బాగాలేకపోతే రాంగ్ వేలో వెళ్తారు. సో ఇప్పుడు ఒక మంచి మంచి హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఓకే. మంచి హ్యాబిట్స్ కానీ అంటే వాడి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, నేను కూడా మంచిగా డెవలప్ అవ్వాలి, లేకపోతే వాడు ఇందులో బాగున్నాడు, నేను కూడా ఇందులో బాగా నేర్చుకోవాలి, అలా మంచిగా వైపు వెళ్ళిపోతుంటారు. ఓకే. సో కంపెనీ ఏదైనా డిఫరెంట్ ఉందనుకో, డిఫరెంట్ వేలు ఉన్నారనుకో, ఆ ఫ్రెండ్స్ ప్రభావం వీళ్ళ మీద పడింది అనుకో, అప్పుడు అది డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. సో అది కంపల్సరీ పేరెంట్స్ తెలుసుకొని జాగ్రత్త పడాలంటారు. తప్పకుండా తెలుసుకోవాలి. అంటే మన పిల్లల కంపెనీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాలి. అందులో చాలా అది పిల్లల లైఫ్ మీద చాలా ప్రభావం పడుతుంది. కానీ దానికి కూడా ఒక వే ఉంటుంది. నీ ఫ్రెండ్ ఎవరు, నువ్వు ఎట వెళ్ళావట, వాడితో మాట్లాడావట, ఇది చేసా, అలా అడగకూడదు. చాలా నీట్గా డీసెంట్గా స్లోగా, అవునా నాన్న నువ్వు మీ ఫ్రెండ్ ఇలా చేశాడట, అవునా, ఇలా అంటే ఒకవేళ ఒక స్మూత్ వేళ వాళ్ళకి ప్రాబ్లమ్ని అర్థమయ్యేట్టు చెప్పాలి. ఓకే. నువ్వు హార్ష్గా చెప్తే ఏ పిల్లోడు వినడు. ఓకే. సో మ్యామ్ వాళ్ళలో కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది, లైక్ ఒక ప్రతిభ దాగి ఉంటుంది. సో దాన్ని మనం ఎలా వెలికి తీయచ్చు అంటే అది పేరెంట్స్కే తెలుస్తుంది మెయిన్ అయితే, ఎందుకంటే ఎక్కువ వాళ్ళతోనే ఉంటారు కాబట్టి. సో వాళ్ళలో ఉన్న సృజనాత్మకతని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? పేరెంట్స్ కంటే టీచర్స్కి ఎక్కువ తెలుస్తుంది ఈ విషయంలో. అంటే ఎవ్రీ చైల్డ్ యూనిక్ అని ఇందాక అన్నాను కదా నేను. సో ఈ విషయంలో స్కూల్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మన డే టైంలో చాలా వరకు స్కూల్స్లోనే ఉంటారు పిల్లలు. సో ఒక పిల్లవాడిలో ఎంత టాలెంట్ ఉంది అనేది ఒక టీచర్కి తప్పకుండా తెలుస్తుంది. ఓకే. సో అలాంటి మంచి టీచర్స్ ఎవరైనా ఉంటే, అంటే స్కూల్స్ కానీ టీచర్స్ కానీ కొంచెం వాళ్ళ సబ్జెక్ట్ లిమిట్ దాటి పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఇది ఉంది, ఈ స్కిల్ ఉంది, సపోజ్ డ్రాయింగ్లో స్కిల్ ఉంది, డాన్స్లో స్కిల్ ఉంది, మ్యూజిక్లో స్కిల్ ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు గుర్తించడానికి పేరెంట్ కంటే ఎక్కువ పర్సెంట్ స్కోప్ ఉంటుంది. ఓకే. అలాంటప్పుడు మనం వాళ్ళు పేరెంట్స్కి పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇప్పుడు పీటీఎంలని చాలా ఉన్నాయి కదా, ప్రతి టీచరు ప్రతి పేరెంట్ మంత్లో ఒకసారి కలుస్తారు. కలిసినప్పుడు ఏం చేయాలి, ఈ విషయాన్ని టీచర్ వాళ్ళకి చెప్పాలి. లేదా పేరెంట్ టీచర్ని అడగాలి. ఎంతసేపు మార్కులు 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 కాకుండా, సో మా పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏముంది, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే, ఇలాంటివి అడిగితే టీచర్స్ ఖచ్చితంగా చెప్తారు. ఓకే. సో మీరు ఇప్పుడు అన్నట్లు తల్లిదండ్రులు ఇద్దరి పాత్రను ఒక్క నిమిషం పక్కన పెడితే, సింగిల్ పేరెంట్ సపోజ్ ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్. ఒకరే పేరెంట్ ఉండడం వల్ల నెక్స్ట్ వాళ్ళ లవ్ అనేది వీళ్ళకి దక్కదు, మీన్స్ అంటే తెలీదు. సో దానివల్ల పిల్లలు ఏమైనా మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయా? యాక్చువల్గా చెప్పాలంటే సింగిల్ పేరెంటింగ్ అనేది చాలా కష్టం. కానీ నిజంగా ఒప్పుకోవాలి అంటే యాజ్ పర్ సైకాలజీగా పేరెంటింగ్ ఎంత అంటే ఇద్దరున్నారా, నలుగురున్నారా, ఒక ఫ్యామిలీ ఉందా అనేది ఇంపార్టెంట్ కాదమ్మా. పేరెంటింగ్ స్టైల్ ఇంపార్టెంట్. అంటే ఒక్క పేరెంట్ ఉన్న సింగిల్ పేరెంట్ మదర్ అయినా ఫాదర్ అయినా ఆ పిల్లోడికి కానీ ఆ పాపకి కానీ సరిపడేంత అఫెక్షను, లేదా నాకేమైనా వచ్చినప్పుడు నా వెనకాల సపోర్ట్ ఉంది, మా మమ్మీ ఉంది, మా డాడీ ఉంది అనే ఒక ఫీల్, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వగలిగి, ఎన్విరాన్మెంట్ ఇవ్వగలిగి, అఫెక్షన్ ఇవ్వగలిగితే అది యాక్చువల్గా ప్రాబ్లమే కాదు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ సింగిల్ పేరెంట్స్ కొంత వాళ్ళలో వాళ్ళు లోన్లీగా ఉండి కొంత ఇవ్వలేకపోవడం వల్ల ఆ ప్రభావం అన్నది ఖచ్చితంగా. కానీ వాళ్ళలో ఉన్నా కూడా పిల్లలు పక్కన ఫ్రెండ్స్ కూడా లైక్ ఒకడే పేరెంట్ అనుకో, లైక్ ఎగతాళి చేయడం, మమ్మీ ఉంటే డాడీ లేరండం, డాడీ ఉంటే మమ్మీ లేరండి, ఇట్లాంటివి కూడా చిన్న పిల్లలు అప్పుడే ఫేస్ చేస్తారు. ఉంటాయి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా పేరెంట్ ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి. సింగిల్ పేరెంట్ అనే టైప్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఎంత అఫెక్షన్ అయితే వాడికి వస్తుందో అంత అఫెక్షన్, అంత సెక్యూర్ మనం ఇవ్వగలిగితే అందులో పెద్ద ప్రాబ్లం. ఇన్స్టెడ్ ఆఫ్ ఓకే మదర్ సింగిల్ అయినా ఫాదర్ సింగిల్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అమ్మమ్మ, తాతయ్య, మామలు, అత్తమ్మలు, వీళ్ళతో కూడా వాళ్ళు మంచిగా క్లోజ్ గా ఉన్నారనుకో, దే కెన్ ఫర్గెట్. అదే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. మంచి ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఏ చైల్డ్ కైనా. ఒకరున్నారా, నలుగురున్నారా తర్వాత సంగతి, మంచి ఎన్విరాన్మెంట్ అనేది చాలా అవసరం. మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు చదువుల్లో ర్యాంకులు, మార్కుల ఒత్తిడిని తట్టుకునేలా పిల్లలు మానసికంగా ఎలా సిద్ధం అవ్వచ్చు అంటారు? మార్కులు, ర్యాంకులు అనేది నిజంగా ఒత్తిడే. నిజంగా ఒత్తిడే. కాకపోతే ఏంటనంటే వాళ్ళకి ఒకటే మనం చిన్నప్పటి నుంచి ఒక ఫీడ్ ఇస్తూ రావాలి. మార్కులు అనేటి జస్ట్ నీకు స్కేలింగ్,
Okay. నువ్వేం చదువుతున్నావు అనే దానికి, నలుగురు నిన్ను ఎలా చూస్తున్నారు అనే దానికి మాత్రమే రూపం. ఎస్ మ్యామ్. బట్ నీ టాలెంట్కి కాదు. ఓకే. ఓకే, రానివ్వు రాకపోనివ్వు, ఓకే. నువ్వేం నేర్చుకుంటున్నావు, Yes, ma'am. నీకేం వస్తుంది, నీ స్టాండర్డ్కి తగ్గట్టుగా నీకు నాలెడ్జ్ వచ్చిందా లేదా. ఓకే, అది గెయిన్ చేసినట్లయితే ఓకే. అండ్ నిజంగా చెప్పాలి అంటే ప్రస్తుతం చాలా మంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు జరిగే ఘోరాలన్నీ చూస్తుంటే అసలు వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది తెలియచెప్పడం చాలా అవసరమని అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళకి అవగాహన తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ స్కూల్లో కూడా 100% వాళ్ళు చెప్పాలి. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది చాలా అవసరము. యాక్చువల్గా ఇలాంటి విషయం మాట్లాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే, కానీ తప్పదు. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న విషయాలను చూస్తుంటే మాట్లాడాలి. ఓకే. కానీ ఎవ్రీ చైల్డ్కి చిన్నప్పటి నుంచే మన బాడీ మన హక్కు. ఎస్ మ్యామ్. మనకి సంబంధం లేకుండా యాజ్ ఎ ఫ్రెండ్ అయినా మనల్ని టచ్ చేయడానికి వీల్లేదు. ఓకే. సో టైం వచ్చినప్పుడు ఎస్ ఆర్ నో అని ధైర్యంగా చెప్పగలగాలి. ఓకే. మనకు నచ్చని విషయాన్ని నో అని చెప్పేంత కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, చిన్నప్పటి నుంచి. అయితే రెండో విషయం ఏంటంటే ఏం జరిగినా వచ్చి పేరెంట్స్తో చెప్పేంత ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓకే మ్యామ్. అంటే ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అనే విషయం కాకుండా ఎవరైనా తనతో ఇబ్బందిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వచ్చి పేరెంట్స్ కి చెప్పాలనేది పేరెంట్స్ నేర్పించాలి. ఓకే. అండ్ రెండోది ఏంటంటే స్కూల్లో టీచర్స్ కూడా అంత సపోర్ట్ ఇవ్వాలి. ఎస్ మ్యామ్. సో అది ఖచ్చితంగా జరుగుతుందని మనం కూడా అనుకుందాం. అండ్ ఒక చైల్డ్ సైకాలజిస్ట్ లేదా లైఫ్ కోచ్ని ఎప్పుడు సంప్రదించాలో తల్లిదండ్రులకు మీరిచ్చే ఒక మంచి సలహా ఏంటంటారు? యాక్చువల్గా అంటే మనం పిల్లల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే. వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ బిహేవియర్లో కొన్ని చేంజెస్ ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా మనం 24 hours వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ అని కనిపిస్తాయి. నేను ఫస్ట్ చెప్పినట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉండడం కానీ, ఫుడ్ విషయంలో డిఫరెంట్గా ఉండడం కానీ, స్లీప్ విషయంలో డిఫరెంట్గా ఉండడం కానీ, యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం కానీ, లేదా నచ్చిన విషయాల్ని కూడా వాళ్ళు వదిలేయడం కానీ, ఇగ్నోర్ చేయడం కానీ, లేదా ఫస్ట్ స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది వెళ్ళమని ఏడుస్తున్నప్పుడు కానీ వాళ్ళ కారణాన్ని, అంటే దాని వెనుక బిహేవియర్ ఏముంది అని మనది ఎవ్రీ రీజన్ వెనుక ఒక బిహేవియర్ ఉంటుంది. ఖచ్చితంగా సైకాలజీలో ఒక ప్రవర్తన, ఒక పిల్లవాడి ప్రవర్తన వెనుక ఖచ్చితంగా ఒక ఎమోషన్ వెనుక పెద్ద ఇదే ఉంటుంది, ఒక సంఘర్షణనే ఉంటుంది. వాళ్ళు ఊరికే ఉండరు. సో అది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ని తప్పకుండా సంప్రదించాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో పిల్లల మనస్తత్వంలోని విభిన్న కోణాలను, నేటి పేరెంటింగ్ సవాళ్లను చాలా అద్భుతంగా వివరించారు. పిల్లలను కేవలం పెంచడం కాదు, వారి మైండ్ సెట్ని కూడా అర్థం చేసుకుని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడమే నిజమైన పేరెంటింగ్ అని తెలియజేశారు. సో ఈరోజు మన షోకి వచ్చి తల్లిదండ్రుల సందేహాలన్నింటికి ఎంతో ఓపికగా చక్కటి పరిష్కారాలు చూపించినందుకు చైల్డ్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ శ్రీమతి రజని వసుప్రద మెరుగు గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్వతంత్ర లైవ్ షో విశేషాలు. మరో సరికొత్త అంశంతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.